కొడవలూరు మండలం ఎల్లాయిపాలెం గ్రామంలో ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ప్రశాంతిరెడ్డి ఎల్లాయిపాలెం ప్రజలను సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అభివృద్ధి కూడా అవసరము. ప్రజలకి అభివృద్ధి లేక అస్తవ్యస్తంగా ఉన్న ఈ ఊర్లకి పల్లెలన్నీ మళ్ళీ పట్టణ వాతావరణం తీసుకురావాలి అని చెప్పి వాళ్ళు చేసిన సంకల్పమే మనకి ఈ రోజు 14 నెలల్లో ఒక్క కొడవలూరు మండలంలో 3.5 కోటి వర్కులు చేసుకోగలుగుతున్నాం. అదేవిధంగా ఈ రోజు ఇక్కడ ఎల్లాయిపాలెంలో 30 లక్షల రూపాయలతో గ్రామంలో అంతర్గత రోడ్లు నిర్మాణం చేసుకున్నాం. మరో 65 లక్షలతో దాసరిపాలెం వద్ద మెయిన్ రోడ్డు, 10 లక్షలతో ముస్లిం కాలనీకి సిసి రోడ్డు, ఇవన్నీ కూడా బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేసుకున్నాం. అది కాకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక రాకముందు మనం ఏదైతే చెప్పామో గుంతల మయమై ఉన్న రోడ్లని సరిగా గుంతలు పూడ్చి ప్రజలకి అంకితం చేస్తాము అని చెప్పి ఈ రోజు అక్షరాల కొన్ని రోడ్లు మనం చేసుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో అలాగే అలుగుడు చేసుకుంటాం. అలాగే ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి సహకారంతో కూడా ఈ ఊరికి ఎంపీ లాస్ కింద శ్మశాన వాటికి 10 లక్షలు, అలాగే ఒక రోడ్డుకి 5 లక్షలు కూడా ఇవ్వడం జరిగింది. అది కూడా ఈ రోజు ఇక్కడ మనం వాడుకోవడం జరిగింది. రాబోయే రోజుల్లో ఇప్పుడు మీరు చెప్పారు పాటూరు ఎల్లాయిపాలెం రోడ్డు కూడా చాలా అవసరం అమ్మ మాకని చెప్పి అది కూడా ఆల్రెడీ 40 లక్షలతో ఎస్టిమేషన్స్ కి పంపించున్నా. అది వచ్చిన తర్వాత దాన్ని కూడా వేసుకుంటాం. ప్రజలు, ప్రజా నాయకులు, గ్రామాల్లో నాయకులు ఒక రంగారెడ్డి అన్న, రాజా, వంశీ, నాగభూషణం అన్న ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఉన్నారు. ప్రతి ఒక్కరూ కూడా నా దగ్గరికి వచ్చి ఈ గ్రామం కోసం, అభివృద్ధి కోసం ప్రతిరోజు వచ్చి ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు వాళ్ళు. అలాగే మేము కూడా అవకాశం వచ్చినప్పుడల్లా కూడా చేస్తుంటాను. అన్నిటికన్నా ముఖ్యంగా ఇప్పుడు నేను ఇంటి కొంచెం మందికి పెన్షన్ రావాలి. నాయకులు ఇక్కడ సచివాలయ సిబ్బంది కలిసి నేను ప్రతిసారి చెప్తూ ఉంటారేది, కానీ ప్రతి గ్రామంలో చెప్పాల్సి వస్తుంది. ప్రతి దగ్గర సచివాలయం ఉంది, ప్రతి దగ్గర నాయకులు ఉన్నారు, గ్రామ స్థాయి పార్టీ నాయకులు ఉన్నారు, కార్యదర్శులు ఉన్నారు, అలాగే క్లస్టర్ ఇన్ఛార్జీలు ఉన్నారు, మండలాధ్యక్షులు ఉన్నారు, అది కాకుండా తెలుగుదేశం నాయకులు అందరూ ఉన్నారు. మీరందరూ ఒక్కసారి నెలలో ఒక వారం రోజులు ఈ సచివాలయం సిబ్బంది ద్వారా మనకున్న అప్లికేషన్స్ లో తిరిగితే వాళ్ళకున్న సమస్యలు ఏంటో కనుక్కుంటే అవి మనం ఈజీగా తీర్చగలం. కనీసం వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ పేరు రాసుకొని ఇప్పుడు ఎంతో మంది వచ్చారు. ఈ రోజు కొన్ని ఓపెనింగ్లు, కొన్ని శంకుస్థాపనకి రావడం అధికారంలోకి వచ్చినాక 14 నెలల తర్వాత మనం గ్రామ ప్రజలైతేనేమి, ఇక్కడున్న తెలుగుదేశం నాయకులైతేనేమి, కార్యకర్తలైతేనేమి, బీజేపీ నాయకులు, జన సైనికులు, మిగతా అందరు నాయకులు, గ్రామ స్థాయి నాయకులకి అందరికీ కూడా నేను ఇటువంటి మంచి కార్యక్రమానికి ఈ రోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో మీ అందరితో కలిసి
పాలు పంచుకున్నందుకు, మీరు ఇక్కడికి రావడానికి కారణమైనటువంటి మంచి పనులకు అన్నిటికీ కూడా అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. యాక్చువల్గా మేము ఎలక్షన్ ముందు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ శ్మశానం గురించి, అక్కడ ఇంకొక పొలంలోకి పోయేదానికి ఒక దొంగ రోడ్డు గురించి, అలాగే శ్మశానానికి దారి ఏదని ఇలాంటివన్నీ కూడా అడగడం జరిగింది. అలాగే ఇప్పుడు మనం శంకుస్థాపన చేస్తున్న సుమారు 60 లక్షలతో రోడ్డు ఈ గ్రామస్తులు అందరూ ఇప్పుడే చెప్పారు, గ్రామ నాయకులు 40 సంవత్సరాల నుంచి మేము ఈ రోడ్డు కోసం ఎదురు చూస్తున్నామమ్మా, ఇప్పటి వరకు ఎవరు ఈ రోడ్డు వేయలేదు, ఈ రోడ్డు అలాగే నిలబడిపోయింది, అన్ని ప్రభుత్వాల్లో మేము తిరిగాము కానీ ఇది జరగలేదు, ఇప్పుడు ఈ రోజు మనం శంకుస్థాపన చేస్తున్నామని చెప్పారు. దానికి నిజంగా నేను చాలా సంతోషపడుతున్నాను. ఈ రోజు మనం శంకుస్థాపన చేసుకోగలుగుతున్నాము ఇన్ని రోడ్లకి. ఇంచుమించు ఇక్కడ ఎల్లాయిపాలెంలో ఈరోజు ఆంధ్రీ గ్రామ పంచాయతీలో 11 వర్కుల దాకా మనం చేస్తున్నాము. 6 వర్క్స్ వచ్చి 31 లక్షలు, ఇంకొక 2 కొత్త వర్కులు 10 లక్షలు, ఎంపీ లాడ్స్ లో 15 లక్షలు, ఇప్పుడు ఈ రోడ్డు 60 లక్షలు. అలాగే కొడవలూరు మండలంలో 14 నెలల్లో 3,45 లక్షలకి అభివృద్ధి పనులు మనం చేస్తున్నామంటే అదంతా కూడా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అలాగే పల్లె పండుగలో భాగంగా వాళ్ళు వచ్చి అడిగే విధానం మారాలి. ప్రతి ఒక్కరూ పేద ప్రజల కోసం పనిచేసి నాయకులు అనిపించుకోవాలని చెప్పి నేను మా నాయకులందరినీ కోరుతున్నాను. ముఖ్యంగా రమణారెడ్డి అన్న, రాజా, మీరందరూ కూడా గ్రామంలో ఏమున్నాయో వంశీ అందరూ ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా అవన్నీ కూడా సచివాలయం సిబ్బంది దగ్గర మీ పనులు మానుకొని కూర్చోమని నేను చెప్పట్లేదు. వారానికి ఒక రోజు వాళ్ళ దగ్గర కూర్చొని మీకు సంబంధించిన గ్రామస్తుల సమస్యలను వారితో చర్చించి ఎవరికి పెన్షన్ కావాలో, ఎవరికి రేషన్ కార్డు కావాలో, ఎవరికి ఇంటి స్థలం కావాలో, వాళ్ళ కష్టం ఏంటో, వాళ్ళ నష్టం ఏంటో, ఆ కాలనీలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలుసుకోవాలని చెప్పి నేను మిమ్మల్ని అందరూ నేను కోరుకుంటున్నాను. అలా చేసినప్పుడు ఏ గ్రామంలో కూడా ఏ సమస్య ఉండదు. నేనే కాదు, మీరు ప్రజల్లో ఉండాలి, నాయకులు ఉండాలి, అధికారులు ఉండాలని చెప్పి నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. ముఖ్యంగా అందరూ ఇళ్ల గురించి అడగడం జరిగింది. మనము అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో చేసిన ఈ హౌసింగ్ లో అస్తవ్యస్తాలు చేస్తున్నారు. అంటే పొజిషన్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళకి స్థలం లేదు, స్థలం ఉన్న వాళ్ళకి పొజిషన్ సర్టిఫికేట్ లేదు, అలాగే సగం ఇల్లు కట్టేసి ఆపేస్తున్నారు, కాంట్రాక్టర్ వెళ్ళిపోయినాడు, పేదవాళ్ళు డబ్బులంతా దాంట్లో పెట్టున్నారు. ఈ సమస్యలు గత 14 నెలల నుంచి మనం దాన్ని సమీక్షిస్తూనే ఉన్నాం. ఈ హౌసింగ్ ప్రాజెక్ట్, ఈ హౌసింగ్ డిపార్ట్మెంట్ లో అతి త్వరలో దానికి ఒక సొల్యూషన్ రాబోతుంది. వచ్చిన తర్వాత ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ చెప్పున్నారు. కాబట్టి ఇంకా కేవలం 1 నెల 2 నెలల్లో ప్రతి ఒక్కరికి కూడా ఇల్లు అందేటట్టు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఇల్లు వచ్చేటట్టు, ఇళ్ల స్థలాలు వచ్చేటట్టు చూస్తామని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం. అలాగే గ్రామస్తులు T4 లో భాగంగా మన కోవూరు కాన్స్టిట్యున్సీ మనం చాలా ముందుగా ఉన్నాం. ప్రతి ఒక్కరూ నాయకులు ఎవరు ఇబ్బందుల్లో ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబాలని మార్గదర్శ కుటుంబాలుగా మీరు ముందుకెళ్ళి వాళ్ళకి సహాయం చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా నేను కోరుకుంటున్నాను. అలా కాని పక్షంలో వాళ్ళని సపరేట్ గా మనం ఏ ఊర్లో ఎంతమంది ఉన్నారో, ఎంతమందికి ఏం అవసరాలు ఉన్నాయో చూస్తే దానికి ఒక వేరే కమిటీ వేసి P4 ద్వారా వాళ్ళకి ఏం సాయం కావాలో మనం చేసేదానికి మన కోవూరు కాన్స్టిట్యున్సీ నుంచి ముందుకు వస్తామని చెప్పి కూడా మీ అందరికీ నేను తెలియజేసుకుంటాను.